నమస్తే, నేను మీ హరిని, న్యూమరాలజిస్ట్ అండ్ హ్యాపీనెస్ కోచ్. చాలామందికి జీబు సింబల్స్ గురించి అడుగుతున్నారు. అసలు ఈ జీబు సింబల్స్ అంటే ఏంటి, వాటిని ఎలా అప్లై చేయొచ్చు, వీటిని ఉపయోగించడం ద్వారా మన జీవితంలో హెల్త్, రిలేషన్, కెరియర్, మనీలో ఈ యొక్క సింబల్స్ని ఎలా ఉపయోగించుకుని మనం అనుకున్న కెరియర్లో ముందుకెళ్ళడానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. ఈ జీబు సింబల్స్ అనేవి చూడండి, చిన్న పిల్లలకి ఎప్పుడైనా సరే మనం ఏదైనా అక్షరాలు నేర్పించేటప్పుడు చేసేటప్పుడు డాట్స్ పెట్టి నేర్పిస్తాము. ఎక్కడైనా సరే ఏదైనా డ్రాయింగ్స్తో కానీ, బొమ్మలతో కానీ, సింబల్స్తో కానీ, వాళ్ళకి చిన్న చిన్న స్టోరీస్ ద్వారా కానీ మనం వాళ్ళకి చిన్నప్పుడు ఏదైనా కొడుకు. అలాగే మనకి ఏదైనా ఒక కోరిక నెరవేరాలంటే కూడా దానికి సంబంధించి మనం ఏదైనా ఒక ఎమోషనల్ టచ్ ఉండాలి. మనకి ఆ ఎమోషనల్ టచ్ ఉన్నప్పుడు ఈ 5 సెన్సెస్ ఆర్గాన్స్ ద్వారా మనం ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతాము. ఏదైనా మనకు వై రీజన్ అనేది బాగా ఉండాలి. ఏదైనా ఒక జాబ్లో మనం బాగా డబ్బులు సంపాదించాలి, మన కెరియర్లో ముందుకెళ్ళాలి, చదువులో ముందుకు రావాలి, వీటన్నిటికీ కూడా ఒక రీజన్ ఉండాలి. అలాగే ఈ సింబల్స్ అనేవి కూడా మన లైఫ్లో ఎదగటానికి చాలా బాగా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకు చూడండి, ఎప్పుడైనా సరే ఒక పెద్ద తెర మీద ఉన్నాం, దాని మీద ఏదైనా ఒక డాట్ పెట్టంగానే తెర మొత్తం వైట్ ఉన్నా కానీ ఆ డాట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్గా ఈ బోర్డ్ అంతా వైట్ ఉంది. ఈ వైట్ ఉన్నా కూడా ఇక్కడ నేను ఒక డాట్ పెట్టాను అనుకోండి, మీరు ఏం చూస్తారు, ఈ వైట్ మొత్తం వదిలేసి దీని మీద ఉన్న ఒక బ్లాక్ డాట్ని మాత్రమే, అంటే బ్లూ డాట్ని మాత్రమే చూస్తాము. ఎందుకు చూస్తాము, మనం చూడంగానే మన దృష్టికోణంలో ఏదైనా కూడా దీని మీద మనకి ఎక్కువ ఫోకస్ అనేది అవుతుంది. అలాగే జీవితంలో ఈ సింబల్స్ కావచ్చు, స్విచ్ వర్డ్స్ కావచ్చు, ఏవైనా నెంబర్స్ కావచ్చు, గుడ్ నెంబర్స్, రాబోయే నెంబర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన లైఫ్లో ఈజీగా మనం అనుకున్నది మనీ కావచ్చు, హెల్త్ కావచ్చు, రిలేషన్లో ఏదైనా మన కోరిక అనుకోగా నెరవేర్చుకోవడానికి సింబల్స్ అనేవి చాలా ప్రాధాన్యత ఉపయోగిస్తాయి. చిన్నపిల్లల్ని ఏదైనా చెప్పంగానే ఈ సింబల్ అనేది చూపించగానే ఒక చూడండి ఎలా గుర్తుపెట్టి దీనికి ఇది అని చెప్పి ఎలా చెప్తారో, కలర్స్ కానీ ఏదైనా గుర్తుపెట్టి మనం కూడా ఈ సింబల్స్ని ఉపయోగించి మన కోరికని ఏదైనా ఈజీగా నెరవేర్చుకోవచ్చు. ఈ సింబల్స్ ఎలా ఉపయోగిస్తాము, దానికి ఎగ్జాంపుల్గా ఎక్కడైనా సరే మీరు ఒక పేపర్ మీద రాసి పెట్టండి, హ్యాండ్ మీద వాడుకోండి, లేదా వాటర్ బాటిల్ మీద స్టిక్ చేయండి. దీన్ని ప్రతిరోజు ఒక 28 టైమ్స్ 21 డేస్ కనుక మీరు రోజు దీన్ని రైట్ చేస్తూ ఉంటే మీరు అనుకున్న కోరిక ఈజీగా నెరవేరుతుంది. మీరు ఈజీగా మనీని అట్రాక్ట్ చేయాలంటే ఈరోజు ఒక అద్భుతమైన సింబల్ గురించి చెప్తున్నాను, అదే జీబు సింబల్. ఈ జీబు సింబల్ని ఉపయోగించడం వల్ల ఏమవుతుంది అంటే మీ లైఫ్లో మీరు అనుకున్నంత మనీని ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఎందుకు మనీని మనం అట్రాక్ట్ చేయాలి, ఇప్పుడు నెలాఖరు వచ్చేసింది అనుకుందాం, నెలాఖరు వచ్చేస్తే మనకి చాలా జీతం సరిపోదు, మనకి ఎప్పుడు కూడా మెంటల్ టెన్షన్ ఉంటుంది, డబ్బులు సరిపోవేమో, ఎలా కట్టాలి, ఎలా చేయాలి, ఇంతసేపు మనం వద్దన్నా కూడా మన నెగిటివ్ మీదే ఫోకస్ అవుతుంది. మన ఎగ్జాంపుల్ మన లైఫ్లో ఏదైనా ఉంది, మీకు ఏం కావాలని అడిగితే అది ఏముంది అనేది చెప్పరు, ఏమి లేదో దాని మీద దాని మీద ఫోకస్ చేస్తాం. అలాగే మన జీవితంలో మీకు ఏదైనా కావాలి అన్నప్పుడు దాని మీద ఫోకస్ చేయాలంటే ఉన్నదానికి కృతజ్ఞతాభావం వ్యక్తం చేయాలి. మీరు ఫస్ట్ మీ దగ్గర ఉన్న సకల సంపదలకి మీరు గ్రాటిట్యూడ్ చెబుతూ మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో, మీరు ఎంత అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా ఈ సింబల్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని మనం జీబు సింబల్ అంటాము. ఇది ఉంది కదా, దీని ఇలా రైట్ చేస్తూ ఈ జీబు సింబల్ని మీరు ఇది హ్యాండ్ మీద కావచ్చు, వాటర్ బాటిల్ మీద కావచ్చు, ఎక్కడైనా సరే ఈ సింబల్ని మీరు ఇలా రాయటం వల్ల ప్రతిరోజు మీరు 21 సారి మొదలుకొని 21 టైమ్స్ మొదలుకొని మీరు 108 టైమ్స్ రైట్ చేస్తూ ఉంటే మీరు అనుకున్న ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారో దాన్ని రైట్ చేయండి. నేను డబ్బుకి అర్హత కలిగిన వాడిని, నేను ప్రతిరోజు ఈజీగా, సులభంగా, సునాయాసంగా నేను మనీని అట్రాక్ట్ చేస్తున్నాను, నాకు అనేక మార్గాల ద్వారా నాకు డబ్బులు వస్తున్నాయి, నేను ఏదైతే ఖర్చు పెడుతున్నానో ఆ ఖర్చు పెట్టిన డబ్బులన్నీ కూడా నాకు వెయ్యింతలై నా దగ్గరికి తిరిగి వస్తున్నాయి. అట్లా మీరు ఈ సింబల్ని మీరు ఒక పేపర్ మీద రాసి ఇలా రాసుకొని మీరు ఎక్కడైనా స్టిక్ చేయండి. మీరు ఒక పేపర్ మీద రాసుకున్నాక ఇది మీ బోర్డుకి ఎదురుగుండా, మీరు వాల్కి బెడ్ మీద ఎక్కడ లేస్తారో అక్కడ ఎదురుగుండా మీ వాల్కి స్టిక్ చేసుకోండి. మీరు ఒక వాటర్ బాటిల్ తాగుతారు కదా, వాటర్ బాటిల్కి స్టిక్ చేసుకొని దాని కింద మీరు రాసుకోండి, నేను ప్రతి నెల అనేక మార్గాల ద్వారా నేను 50,000 రూపాయల ఇన్కమ్ని అట్రాక్ట్ చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పి అది కింద అఫర్మేషన్ పెట్టుకొని మీరు ఈ సింబల్ని మీరు ప్రతిరోజు అప్లై చేసుకోవటం. అదేవిధంగా మీరు మార్నింగు స్నానం చేయగానే మీ చేతి మీద కూడా ఈ సింబల్ని జీబు సింబల్ అంటాము, దీన్ని మనీ అట్రాక్షన్ కాయిన్ అంటాం. దీన్ని ఇలా మీరు రాసేసుకొని కూడా ఈ సింబల్ని వేసుకోవచ్చు. దీన్ని చాలామంది టాటో కింద వేసుకుంటారు, మనీ అట్రాక్షన్కి ఇలా కూడా వేసుకోవచ్చు. దీన్ని వాటర్ బాటిల్ మీద ఫిక్స్ చేసుకోవచ్చు. మీరు ఎంత మనీ కావాలనుకుంటున్నారో అంత మనీని చూసుకుని దీన్ని చూసినప్పుడల్లా లేమి అంటే మనం ఏదైతే చూస్తున్నామో ఈ ఫోకస్ చేసినప్పుడు మీకు లేమి మీదకి వెళ్ళదు.
లేమి మీదకి వెళ్ళకుండా నేను మనీని అట్రాక్ట్ చేస్తున్నాను, నేను సమృద్ధికి అర్హతని, నేను అనుకున్నంత సంపద నాకు ఉంది అని మీకు ఆటోమేటిక్గా ఈ సింబల్ ఏం చేస్తుంది, మీలో ఉన్న నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి ఇమీడియట్గా అట్రాక్ట్ చేస్తుంది. మనం ఏదైతే అనుకుంటామో, చెప్పాం కదా లా ఆఫ్ అట్రాక్షన్ ఏమనుకున్నాం, యద్భావం తద్భవతి. మనం ఏదైతే అనుకుంటామో అది మనకి ఇమీడియట్గా రిపీట్ అవుతుంది. దాన్ని మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో దానికి కావాల్సింది పూర్తిగా నమ్మకం. మనం ఏదైతే బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుందో, మన బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వాలంటే కొన్ని సింబల్స్ ద్వారా, కొన్ని టెక్నిక్స్ ద్వారా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. దాన్ని మననం చేస్తూ ఉన్నా దాన్ని పదే పదే చాంట్ చేయడం వల్ల కానీ, దాన్ని రాయటం వల్ల కానీ ఏమవుద్దంటే మన సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ఆటోమేటిక్గా పాజిటివ్ చేంజెస్ వస్తాయి. ఎప్పుడైతే మన పాజిటివ్ చేంజెస్ వచ్చాయో దాన్ని మనం ఈజీగా మనకి నమ్ముతాం. ఇది సైంటిఫికల్గా చాలా చోట్ల ప్రూవ్ అయిపోయింది. ఏదైనా ఒక అలవాటుని మనం చేసుకోవాలి అంటే 21 రోజులు చేయాలని చాలామంది సైన్స్ పరంగా చెప్పారు. మన జీవితంలో కూడా ఒక దాన్ని అట్రాక్ట్ చేయాలంటే మీరు ఒక 21 రోజులు దీన్ని పదే చాంట్ చేయడం వల్ల, దాన్ని పదే ఛాన్ చేయటం వల్ల మీరు ఈజీగా మనీని అట్రాక్ట్ చేస్తారు. అదేవిధంగా దీన్ని జీబో కాయిన్ అంటాం. ఈ కాయిన్ని మనం పర్సులో పెట్టుకుంటే దీని మీద చూడండి, మీకు ఏదైతే సింబల్ చూపించామో ఆ సింబల్ని దీంట్లో ఉంటుంది. అదేవిధంగా మనీ అట్రాక్ట్ చేసుకునేలాగా 808 అనే సింబల్, ఇది మనీ అట్రాక్షన్ సింబల్ అనమాట. 8 అంటే చూడండి శని భగవానుడు. ఇది ఎప్పుడు కూడా మనకి పనికి ఎప్పుడైనా సరే కర్మకారకుడిని శని భగవానుడు అంటాం. డబ్బులు బాగా రావాలి, చెయ్యాలి, మనం ఏదైనా పనిలో వృద్ధికి చేయాలంటే కూడా శని భగవానుడు బాగా సహకరిస్తేనే అవుతుంది. 520 ఈ రెండు చేస్తే 7. కేతు మహాదేవుడు ఎప్పుడైతే మనకి సపోర్ట్ చేస్తాడో అప్పుడు మనకి ప్రతిదీ కూడా వస్తుంది. 741 ఇది టోటల్ చేస్తే 3 అనేది వస్తుంది. అంటే చూడండి, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నట్టు గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించుకోవాలి. ఎప్పుడైతే శని భగవానుడు, కేతు భగవానుడు మనకి గురువు యొక్క అనుగ్రహం లభిస్తుందో అప్పుడు మనం అనుకున్న సకల సంపదలను అట్రాక్ట్ చేయగలుగుతాం. ఈ సింబల్ని మనకి ఈజీగా మనీ అట్రాక్ట్ చేస్తుంది. ఈ కాయిన్ మీరు పర్సులో కానీ, మనీ స్టోరేజ్ చేసే దగ్గర కానీ, ఎక్కడైనా మీకు ఎదురుగుండా కనిపించేటట్టు కప్బోర్డ్ మీద కానీ పెట్టుకోవడం వల్ల మీరు మనీని ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు. మీకు కనుక ఇలాంటి కాయిన్స్ కానీ, క్రిస్టల్స్ కానీ ఏమైనా కావాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. చూశారు కదా, ఇలాంటి సింబల్స్ గురించి రానున్న ఎపిసోడ్స్లో ఇంకా మనం చాలా వాటి గురించి తెలుసుకుంటాం విపులంగా. ఈ జూబు సింబల్స్ కానీ, క్రిస్టల్స్ కానీ, ఇలాంటి బ్రాస్లెట్స్ కానీ మీకు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.